అందరికీ నమస్కారం. జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా అంగన్వాడీలో ఆటల ఆధారిత అభ్యసన అనే మాడ్యూల్కు స్వాగతం. మనం ఇప్పుడు పిల్లల్లో మెదడు అభివృద్ధి గురించి తెలుసుకుందాం. ఈ అంశం పూర్తి చేసే సమయానికి మీరు మెదడు అభివృద్ధి ప్రక్రియ, దానిని ప్రభావితం చేసే అంశాలను, అభివృద్ధిలో భాగంగా వారు పొందిన వివిధ అనుభవాల యొక్క ప్రభావాన్ని గుర్తించటం, అలాగే వివిధ పద్ధతుల ద్వారా పిల్లలు నేర్చుకునే విధానాలను అర్థం చేసుకుంటారు. వాటితో పాటు 3 నుండి 6 సంవత్సరాల పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోగలుగుతారు. మెదడు అభివృద్ధి గురించి తెలుసుకునే ముందు మెదడు నిర్మాణం, అందులోని భాగాలు, వాటి విధుల గురించి నేర్చుకుందామా? మెదడు 2 గోళార్థాలుగా విభజించబడి అనేక నాడీ కణాలు అంటే న్యూరాన్లతో రూపొందించబడింది. ఒక్కొక్క భాగంలో 4 లోబులుంటాయి. ఫ్రంటల్ లోబ్, టెంపోరల్ లోబ్, పారిటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్. ఈ లోబ్లు అన్నీ సమన్వయంతో పనిచేస్తాయి. అలాగే ప్రతి ఒక్క లోబ్కు కొన్ని ప్రత్యేక విధులుంటాయి. రండి, ఈ లోబ్లు ఏ విధులను నిర్వహిస్తాయో తెలుసుకుందాం. ఫ్రంటల్ లోబ్ మన మెదడులోని ముఖ్యమైన భాగం. ఇది అనేక ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది. మనం సమస్యలను ఎలా పరిష్కరించాలి, స్వయం నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలి, మన ప్రవర్తనను ఎలా నియంత్రించాలి వంటి కీలక నిర్ణయాలకు ఇది ప్రధాన భూమికను పోషిస్తుంది. పారిటల్ లోబ్ స్పర్శ జ్ఞానానికి, కంటి, చేతి సమన్వయంతో చేసే కృత్యాలు చేయటానికి, చదవడం మరియు రాయడం వంటి భాషా నైపుణ్యాల అభివృద్ధికి, గణిత అవగాహనకు సంబంధించిన పనులను నిర్వహించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ లోబ్ వివిధ జ్ఞాన మరియు మోటార్ క్రియల యొక్క జ్ఞానాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. టెంపోరల్ లోబ్లోని న్యూరాన్లు ధ్వనిని, సంగీతాన్ని మరియు మాటలని అర్థం చేసుకోవటంలో సహాయపడతాయి. అలాగే ముఖాలను గుర్తించటంలో మరియు జ్ఞాపక శక్తికి తోడ్పడతాయి. ఆక్సిపిటల్ లోబ్ యొక్క ప్రాథమిక విధి దృశ్య సమాచారాన్ని చూడటం, అర్థం చేసుకోవటం, అలాగే ప్రాదేశిక భావనలపై అవగాహన, వారి చుట్టుప్రక్కల ఉన్న పరిసరాలను, వ్యక్తులను మరియు వివిధ రంగులను గుర్తించటంలో ఆక్సిపిటల్ లోబ్ ప్రధాన పాత్ర వహిస్తుంది. మెదడును శరీర నియంత్రణా కేంద్రంగా ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? పైన తెలుసుకున్న అంశాలు ఆధారంగా మెదడులోని 4 లోబులు శరీరంలోని అన్ని అవయవాల పనితీరును నిర్దేశిస్తూ ఉంటాయి. కావున మెదడును మనం శరీర నియంత్రణా కేంద్రంగా పిలుస్తామన్నమాట. రండి, ఇప్పుడు మెదడు అభివృద్ధి ప్రక్రియ గురించి తెలుసుకుందాం. అభివృద్ధి అంటేనే అభ్యసన. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. తల్లి గర్భం దాల్చినప్పటి నుండే పిల్లల మెదడు అభివృద్ధి చెందటం ప్రారంభమవుతుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడే శిశువు నేర్చుకోవటం ప్రారంభిస్తుంది. అందుకనే గర్భిణీ స్త్రీలు గర్భస్థ శిశువుకి పాటలు పాడి వినిపించటం మరియు కథలు వినిపించటం మీరు గమనించే ఉంటారు. అది ఎందుకో ఆలోచించండి. ఇది నిజంగా పిల్లల అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదూ. శిశువు మెదడులో కోట్లాది న్యూరాన్లు ఉంటాయి. అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. కానీ అప్పుడే పుట్టిన పిల్లల్లో న్యూరాన్ల మధ్య కలయికలు పూర్తిగా ఏర్పడవు. పిల్లలు అన్ని ప్రాథమిక, ఉన్నత స్థాయి విధులను నిర్వహించాలంటే మెదడులోని న్యూరాన్ల మధ్య అనుసంధానం సంపూర్ణంగా జరగాలి. సాధారణంగా చిన్నపిల్లలు అనేక భాషలను సులభంగా నేర్చుకుని మాట్లాడటం మనం చూస్తూనే ఉంటాం. ఇది ఎలా సాధ్యమో మీరెప్పుడైనా ఆలోచించారా? పిల్లలకు 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు మెదడులో న్యూరాన్ల మధ్య కలయికలు చాలా వేగంగా జరగడం వలన మెదడు అభివృద్ధి కూడా అత్యంత వేగంగా జరుగుతుంది. అందువలన ఈ వయసు పిల్లలు సులభంగా బహుళ భాషలను మరియు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. మెదడు అభివృద్ధి అంటే మెదడు పరిమాణం పెరగటం కాదు, మెదడులో నాడీ కనెక్షన్ల సంఖ్య పెరగడం అని గుర్తుంచుకోండి. పిల్లల అనుభవాల ఆధారంగా ఎక్కువగా ఉపయోగించబడిన న్యూరాన్ల కలయికలు పెరిగి దృఢంగా తయారవుతాయి. ఉపయోగించని న్యూరాన్ల కలయికలన్నీ క్రియారహితంగా మారతాయి. ఉదాహరణకు మొక్కలలో ఎండిపోయిన లేదా కుళ్ళిన ఆకులను మొక్క నుండి ఎలా తొలగిస్తామో అలాగే మెదడులో ఉపయోగంలో లేని న్యూరాన్లు తొలగించబడతాయి. దానినే ప్రూనింగ్ అని అంటారు.
పైన ఇవ్వబడిన గ్రాఫ్ ద్వారా పిల్లల్లో పుట్టుక నుంచి 0 సంవత్సరాల వయస్సులోనే వినికిడి, చూపు, భావోద్వేగ నియంత్రణ, సామాజిక ప్రతిస్పందనలు మరియు సంకేతాలు ఇవ్వడం వంటివి వేగంగా అభివృద్ధి చెందుతాయి. 3 సంవత్సరాల వయసు నుండి భాషా నైపుణ్యాలు, అంకెల జ్ఞానం మరియు తోటి పిల్లలతో సంభాషణ నైపుణ్యాలు వేగంగా ప్రారంభమై వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇప్పటి వరకు మెదడు అభివృద్ధి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాల గురించి మనం నేర్చుకుందాం. ఆనువంశికత మరియు పిల్లలు పెరిగే పరిసరాలు మెదడు అభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతాయి. ఆనువంశికత అనేది తల్లిదండ్రుల క్రోమోజోమ్ల ద్వారా పిల్లలకు సంక్రమించే లక్షణాలను సూచిస్తుంది. ఈ లక్షణాలు మార్చలేము. అలాగే పరిసరాలు అనేవి పిల్లలు తమ చుట్టూ ఉన్న వాతావరణంతో కలిగి ఉండే అనుబంధాన్ని మరియు వారు పొందే అనుభవాల గురించి తెలియచేస్తాయి. ఉదాహరణకు పిల్లల సంరక్షకుల పాత్ర, ఉమ్మడి కుటుంబాలు మరియు పిల్లలతో వారి పరస్పర అనుబంధాల గురించి ప్రభావం గురించి కూడా కలిగి ఉంటాయి. పిల్లల జీవితంలో సానుకూల అనుభవాల యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించటం, వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. సానుకూల అనుభవాలు పిల్లల మెదడు అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. వీటిని కుటుంబం, అంగన్వాడీలు, పాఠశాలలు మరియు సమాజం నుంచి పొందవచ్చు. సానుకూల అనుభవాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను తెలుసుకుందాం. తల్లిదండ్రులు పిల్లలతో తరచుగా అర్థవంతంగా మాట్లాడటం, కథలు చెప్పటం, పాటలు పాడించటం, వారితో ఆడుకోవటం, ఇంట్లో చిన్న చిన్న రోజువారీ పనులలో పిల్లలను భాగస్వాములను చేయటం, వారు స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం, వివిధ వస్తువులను, బొమ్మలను పట్టుకొని చూసి అనుభూతి చెందటానికి పిల్లలకు తగినంత అవకాశం ఇవ్వటం మొదలైనవి. పిల్లలు వివిధ మార్గాల్లో ఎలా నేర్చుకుంటారో చూద్దాం. పిల్లలు స్వయంగా కృత్యాలు చేయటం ద్వారా నేర్చుకుంటారు. ప్రత్యక్ష అనుభవాల నుండి నేర్చుకుంటారు. సరళమైన విషయాలతో ప్రారంభమై క్లిష్టమైన విషయాలను నేర్చుకోవటం, తెలిసిన విషయాల ద్వారా నేర్చుకోవటం, ఆటల ద్వారా నేర్చుకుంటారు, సామాజిక పరిస్థితుల ద్వారా నేర్చుకుంటారు, రోజువారీ కృత్యాల ద్వారా నేర్చుకుంటారు. ఇలా పిల్లలు అనేక పద్ధతుల ద్వారా నేర్చుకుంటారు. రండి, ఇప్పుడు మనం మన అంగన్వాడీలకు వచ్చే 3 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలతో సాధారణంగా కనిపించే లక్షణాలను గురించి తెలుసుకుందాం. ఈ వయసులో పిల్లలు ఎక్కువ ఆసక్తిని మరియు త్వరగా నేర్చుకోవాలనే ఆతృతని కలిగి ఉంటారు. అలాగే కొత్త విషయాల పట్ల ఆసక్తితో స్పందిస్తారు. తరచుగా ఆటల్లో నిమగ్నమై ఉంటారు. వారు ఎక్కువ ఉల్లాసంగా ఆటల్లో పాల్గొంటారు. ఉత్సాహంగా ఉంటారు, కానీ వారిలో ఏకాగ్రత నిడివి తక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువసేపు ఒక పనిపై దృష్టి పెట్టగల సామర్థ్యం వారిలో తక్కువగా ఉంటుంది. ఎక్కువ ఊహాజనితమైన ఆలోచనలను కలిగి ఉంటారు. తోటి పిల్లలతో కలిసిమెలిసి ఉండటానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. వివిధ భావోద్వేగాలను ఎలా వ్యక్తీకరించాలో నేర్చుకుంటారు. ఈ వయస్సు పిల్లలందరిలో ఉండే సామాన్య లక్షణాలను జాబితా చేసినప్పటికీ వారి అభివృద్ధిలోనూ, లక్షణాలలోనూ మరియు సామర్థ్యాలలోనూ వ్యక్తిగత వ్యత్యాసాలు కలిగి ఉంటారని మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ప్రతి బిడ్డ ప్రత్యేకమైన వారే. మనం ఒకరితో ఒకరిని ఎప్పుడూ పోల్చకూడదు. పిల్లలందరినీ వారి సామర్థ్యాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో నేర్చుకోవటానికి, అభివృద్ధి చెందటానికి ప్రోత్సహించాలి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలన్నిటినీ ఒకసారి పరిశీలిద్దాం. పిల్లలకు 6 సంవత్సరాల వయసు వచ్చే నాటికి 85% మెదడు అభివృద్ధి జరుగుతుంది. మెదడు 4 లోబులను కలిగి ఉంటుంది: ఫ్రంటల్, పారటల్, టెంపోరల్ మరియు ఆక్సిపిటల్. పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లల మెదడులో న్యూరాన్ల మధ్య అనుసంధానం వేగంగా జరగటం వలన మెదడు అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుంది. అభివృద్ధి అంటేనే అభ్యసన. మెదడు అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు 2. అవి ఆనువంశికత మరియు పిల్లలు పెరిగే పరిసరాలు. బాల్యంలో సానుకూల అనుభవాలు మెదడు అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. పిల్లలు వివిధ పద్ధతులలో ఎలా నేర్చుకుంటారో అనే 7 సూత్రాల గురించి తెలుసుకోవటం. 3 నుండి 6 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల లక్షణాలు చాలా స్వతంత్రమైనవి.
ఆటల్లో నిమగ్నమై ఉండటం, ఆసక్తిని కలిగి ఉండటం, ఉత్సాహంగా ఉండటం, ఊహాత్మకంగా ఉండటం మొదలైనవి. ధన్యవాదములు.